The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. చాలామంది ఆరాధన చేయడానికి సమయం లేదు అనుకుంటున్నారు. బట్ యాక్చువల్గా ఎవరైతే రెగ్యులర్గా చేస్తున్నారో వాళ్ళు మాత్రమే కాకుండా మిగతా వాళ్ళు కూడా చేయగలగాల. దానికోసం మేము సమయాన్ని కొనసాగిస్తాం, పొడిగిస్తాం. ఇంకా ఎవరైతే పెద్ద ఆరాధికులో వాళ్ళని తక్కువ చేయమని కూడా చెప్తాం యాక్చువల్గా. కానీ విషయం ఏంటంటే ఆరాధన అందరూ చేయాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రభువుకి థ్యాంక్స్ చెప్పే ఈ గడియ చాలా ఉన్నతమైంది వాస్తవానికి. నిజానికి ఇది ఎవరి ద్వారా మన దగ్గరికి వచ్చిందంటే దైవజనుడు భక్సింగ్ గారి దగ్గర నుంచి వచ్చింది. ఎందుకు ఇది పెట్టాడు అంటే విశ్వాసం ఎప్పుడు కూడా చేయబడిన సత్యంలో నుంచే ఉత్పత్తి అవుతుంది. ఇది మనకు తెలుసు యాక్చువల్గా, చాలాసార్లు చెప్పుకుంటున్నాం మనం. కానీ చాలామందికి ఇది అర్థం కాలేదు, కాబట్టి మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. విశ్వాసం అనేది ఎప్పుడూ కూడా చేయబడిన దేవుడి యొక్క పనిలోంచి వచ్చింది. అందుకని విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. అంటే నిరీక్షణ అనేది ఆల్రెడీ సెట్ అయి ఉంది యాక్చువల్గా. ఆ నిరీక్షణని మనం విశ్వాసం ఉపయోగించి ఇక్కడే నిజం చేసుకుంటున్నాం. నిరీక్షింపబడి వాడి యొక్క నిజస్వరూపం అదృశ్యమైన ఉన్నవంటకు రుజువై ఉంది. ఆ పాప క్షమాపణ మన ఆత్మలో ఉన్నదాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. మనకే తెలిసేది, ఇంకొకరికి ఎత్తి చూపించలేంది. బట్ యాక్చువల్గా మనం ఎంతో ఆత్మ సంబంధమైన బలులు మనం అర్పిస్తాం ప్రభువుకి, ఆత్మ సంబంధమైన ఆరాధన చేస్తాం. కాబట్టి అందరూ చేయడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఆమెను చెప్పే విషయంలో బలహీనంగా ఉన్నారని నాకు కనపడతాం. ఎందుకంటే తన చుట్టుపక్కల ఏం జరుగుతుందో దాని మీద కొంచెం స్పర్శ లేకుండా ఉన్నారు. అట్లా ఉండడం అంత మంచిది కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఆమె నేను చెప్పాలా స్పష్టంగా. అట్లా చెప్పగలగడం అనేది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా మనం దేవుడికి అప్పచెప్పుకున్న దాంతో సమానం యాక్చువల్గా. రైట్. శత్రువు కూడా ఆరాధన చేస్తాడా? శత్రువు కూడా చేస్తాడా? అది చేస్తాడా? చేయలేడు. అది గుర్తుపెట్టుకుని. ఎందుకంటే వాడు దేవుడు అని తెలియదా? వాడికి తెలుసు దేవుడు అని తెలుసు. కానీ వాస్తవానికి వాడు చేసినప్పుడు మనం కలవం అసలు యాక్చువల్గా. వాడికి మనకు సంబంధం లేదు. మనం ఎవరో విమోచించబడిన వాళ్ళం. దీనికి దానికి చాలా తేడా ఉంటుంది. ఎవరైతే విమోచన ఎంజాయ్ చేయలేరో వాళ్ళు దే కెనాట్ వర్షిప్ గాడ్ యాక్చువల్. వాళ్ళు దేవుడిని ఆరాధన చేయలేరు. కాబట్టి మనం ఆరాధన చేయగలం. కాబట్టి ఎవరు కూడా మౌనంగా ఉండడం మంచిది యాక్చువల్గా. అందరూ కలిసి ప్రభువుని ఆరాధించడానికి 2 మాటలు లేదా 4 మాటలు చెప్పడం అనేది మంచి విషయం. ఎవరైతే మీ పక్కన ఆరాధన చేయట్లేదు ఇంకప్పుడు మీరు ఏం చేయాలా? ఆరాధన చేసే వ్యక్తుల్లాగా వాళ్ళకి ఏం చేయాలా? మీరు చేయబాకండి, ఆమెను చెప్పండి అని చెప్పకూడదు. మీరు కూడా 2 మాటలు చెప్పండి అని చెప్పాలా? ఏం చెప్పాలా? మీరు కూడా 2 మాటలు చెప్పండి. మనకి చాలా సీనియారిటీ ఉంది, బట్ 4 మాటలు పలకలేము. ఎందుకు? సమస్య అది. కాబట్టి మన పక్కన వాళ్ళు కూడా ఆరాధన చెప్పడానికి ప్రోత్సహించాలా, ఆరాధన చేయడానికి. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకో. రైట్. మనం ప్రతి ఆదివారం కూడా సెకండ్ సెషన్లో మనం ఖచ్చితంగా ఎక్కడికి వస్తాం? బల్ల దగ్గరికి వస్తాం. ఆరాధన బల్ల. ఇంక వీళ్ళ పనులు ఉండవండి వీళ్ళకి అని చెప్పి బయట చెప్పుకునే కూడా చాలామంది ఉంటారు యాక్చువల్గా. ఎందుకో తెలుసా? వీళ్ళు ఎంతసేపు ఆరాధన బల్ల. ఎన్ని సంవత్సరాలు చూసినా అదే. నిజానికి ఈ 2 సరిపోతాయి వాస్తవానికి. క్రైస్తవ జీవితం క్షమాభివృద్ధి పొందడానికి, దేవుడితో సన్నిహితమైన సహవాసం చేయడానికి ఈ 2 ప్రాక్టీసులు చాలా అత్యవసరం. ఇది భక్సింగ్ గారి దర్శనం వాస్తవానికి. ఆయనకి మాత్రమే కాదు, మనకు కూడా అది దర్శనమై ఉండాలి. అది లేకపోతే ఏమవుద్దంటే ఆయన చెప్పాడు అంటూ ఉంటాం. నిజానికి వాస్తవానికి అది ఆయనకి మాత్రమే కాదు, ఎవరికి దర్శనం? మనకి దర్శనం, మనకు కూడా దర్శనమే. మనం అర్థం చేసుకోవాలి ఇందులో లోతు. లేకపోతే ఏమవుద్దో తెలిసే? ఎవరో కొంత బండ పెట్టారు, ఆ బండ మీద మనం నుంచోవడం అలవాటు పడ్డాం. కాబట్టి ఇక బండ గురించి ఏం చెప్తాడు? ఆయన పెట్టాడు. నువ్వెందుకు నుంచుంటున్నావు? మనం అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. మనం నిలబడిన స్థలం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. సో అందుకని బల్ల గురించినటువంటి డీటెయిల్స్ మనం బాగా అర్థం చేసుకోవడం అనేది అత్యవసరం. తెలియదా? తెలుసు. కానీ చాలామందికి తెలుసా? చాలామందికి తెలియలే. ఇది సమస్య. తెలిస్తే ఎట్లా ఉంటారు? తెలిసినట్టు ఉంటారు. తెలియకపోతే ఎట్లా ఉంటారు? తెలియనట్టే ఉంటారు యాక్చువల్గా. కాబట్టి తెలుసుకోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. కాబట్టి బల్ల దగ్గర అక్కడ ఉన్నటువంటి విషయాల్ని
ఎప్పుడు చెప్పబడతానే ఉన్నాయి. బట్ కానీ మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రైట్. 1 కొరింథీ 11వ అధ్యాయం. 1 కొరింథీ 11వ అధ్యాయం. 1 కొరింథీ 11వ అధ్యాయము 24 నుంచి 23 నుంచి మనం చివరి వరకు చదువుతాం. 23 నుంచి చివరి వరకు మార్చి చదువుతాం. 23 నుంచి 34 వరకు మనం మార్చి చదువుతాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతుని, ప్రభు అని యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడానికి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల ఆయన కొత్త నిబంధన, క్షమించండి, దాని కొత్త నిబంధన, మీరు దీనిలో తాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఈ రొట్టెను తిని పాత్రను తాగునప్పుడు వల్ల ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలను తాగును, వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషులు తను పరీక్షించుకున్న వాళ్ళు అలాగ చేసి ఆ రొట్టెలతో ఆ పాత్రలను తాగాలి. ప్రభు శరీరం అని విమర్శింపక తిని తాగువాడు తనకు శిక్షావిధి కలుగుటగా తిని తాగుచున్నాడు. ఇందువల్ల మీరు అనేకులు బలహీనులు, రోగులైనారు, చాలా మంది నిద్రించారు. అయితే మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మన శిక్షావిధి కలకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాడు. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయడం మీరు కూడి వచ్చినప్పుడు ఒకరు కనిపెట్టుకుని ఉన్నాడు. మీరు కూడి వచ్చిన శిక్షావిధి కారణం కాకున్నట్లు ఎవడైనా ఆకలి కొన్ని ఎడల తన వెంటనే భోజనం చేయడం వల్ల నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులు క్రమపడతాను. చిన్న ప్రార్థన చేస్తాను. మా ప్రేమ గల మా ప్రియపరులకు మన తండ్రి, మా కళ్ళ ముందు నుంచి నీ గుర్తులకాయ వందనాలు ప్రభువా. వీటిని మేము ఎంత సావధానంగా న్యూట్రల్గా తీసుకోవాలో అది మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. అదే సమయంలో దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అనుసరించి, ప్రాముఖ్యతను అనుసరించి మా జీవితంలో మేము ఎటువంటి వైఖరి అవలంబించాలో అది మాకు నేర్పండి. చదవని లేఖనాన్ని పంచిపెట్టండి, విరిచి నీ దాసు నిష్ప్రయోజకుడే, నీ ప్రజలు ఎంతో ప్రశస్తమైన వాళ్ళు, విలువైన ఈ సమయం మాకు ప్రశస్తంగాను ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభు. చంచలమైన తలంపులు అడి తిరిగి ఆలోచన నుంచి నీ బిడ్డలను విడిపించినందుకై, శత్రువుని సిగ్గుపరిచినందుకై వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో బల దగ్గరికి వచ్చే ప్రతిసారి మనం ఇక్కడ చెప్పబడిన వాక్యంలో నుంచి మొత్తం చూడము. మనకు తెలిసిన విషయం ఏంటంటే, తను పరీక్షించుకునే ఎడల, మనల్ని మనం విమర్శించుకునే ఎడల మనం ఏం చేయబోతాం అంటే తీర్పు పొందకపోతాం. యాక్చువల్గా అంటే అర్థం ఏంటి? ఎవరైతే ఆ విషయంలో సరైనటువంటి విమర్శన లేదా తీర్పు చేసుకోరో వాళ్ళకి ఎవరిస్తారు శిక్ష? దేవుడే ఇస్తాడు. యాక్చువల్గా ఆ శిక్ష ఎలా ఉంటుందంటే, వాస్తవానికి వాళ్ళు కొంతమంది బలహీనులు, రోగులు, చాలామంది నిద్రించుతున్నారు. అంటే దాని అర్థం స్పిరిచువల్గా డెడ్, అదే సమయంలో భౌతికంగా కూడా కొన్నిసార్లు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది యాక్చువల్. సో విషయం అంతా ఒకటే, ఎందుకు శిక్ష అలా? వాస్తవానికి ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకు విమర్శించుకోవాలా? ఎందుకు పరీక్షించుకోవాలా? ప్రేమ కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు ఎందుకు తన ప్రజల మధ్యలో ఇటువంటి కఠినమైన మాట మాట్లాడాలా? వాస్తవానికి ఇది మనకు అర్థం అవ్వాలి. వాస్తవానికి గమనించండి, ఉన్నతమైన ప్రేమలో సంతోషంగా ఉన్నటువంటి దేవుని ప్రజలు ఒక్కసారిగా ఎంతో నునుపైన పదునైన కత్తి దగ్గరికి వచ్చారంటే వాళ్ళ హృదయం మిక్కిలి అబ్జెక్ట్ అవుతుంది. అంటే ఒక మాటలు అభ్యంతర పడింది. కానీ నిజానికి దేవుడి ప్రణాళిక మనకు అర్థమైతే మనమే అభ్యంతర పడకపోక ఏమంటాం తెలుసా? మనల్ని మనం పూర్తిగా దేవుడికి ఏం చేస్తామంటే అప్పచెప్పుకుంటాం. మీరు చూడండి, అక్కడ ఒక మాట ఏంటంటే 31 నుంచి చదువుదాం. 31 చూసారా? మనల్ని మనమే విమర్శించుకునే ఎడల మనం దేవుడి దగ్గర నుంచి తీర్పు పొందాం. ఒకవేళ తీర్పు పొందినా కూడా అది మంచిదే. ఎందుకో తెలుసా? లోకంతో పాటు తీర్పు తీర్చబడకుండా ఎక్కడ తీర్పు తీర్చబడతాం? మనం ఇక్కడే తీర్పు తీర్చబడతాం. అది మనకు అవసరం. యాక్చువల్గా ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన బండి మీద అట్ట వెళ్తా ఉన్నాడు. ఇంటికి వచ్చి చూసుకుంటే పర్సు లేదు. ఏమైంది తెలుసా? పోయింది. పర్సు ఏమైంది? పోయింది. పర్సు పోయిన తర్వాత పర్సు మాత్రమే పోలే, కార్డులు పోయినాయి, డబ్బులు కూడా పోయినాయి. దాదాపు పెద్ద అమౌంట్ పోయింది. అది పోయిన తర్వాత ఈయన ఏం చేశారంటే, ఇంటికి వచ్చి ప్రభు అవన్నీ పోయినాయి అంటే ఒకటి గుర్తొచ్చింది ఆయన. అయితే ఓకే అన్నాడు. ఏమంటే బాగా ఒకటి గుర్తురా కానీ ఏమన్నా తెలుసా? అయితే ఓకే, సరే నువ్వు ఏం చేసినా అది
రైట్, నీకు ఇష్టమైతే నాకు ఇవ్వు, లేకపోయినా నీకు ఓకే, నాకు ఓకే, నాకు కూడా ఓకే. వాస్తవానికి విషయం అంతా ఒకటే. ఏంటో తెలిసే, ఏదైతే మన జీవితంలో అప్లై చేయబడిద్దో అది ఊరికినే మనకు అర్థం కాకుండా ఏది చేయబడదు. ఎందుకంటే మనల్ని ప్రభు ఏం చేశాడు తెలుసా? విలువ పెట్టి కొన్నాడు. కొన్నాడు అన్నప్పుడు మనం ఎవరి ప్రాపర్టీ? ఆయన ప్రాపర్టీ. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం ఎంతో సామాన్యంగా, సర్వసామాన్యంగా నేనంటే ఇది అని చెప్పి వేడి ఐడెంటిఫికేషన్ చూపిస్తున్నామంటే మనం విశ్వాస సంబంధంగా ఆలోచించట్లా. ఇది సమస్య. మనం ఎవరి ప్రాపర్టీ? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రాపర్టీ. ఎందుకంటే ఆయన మన పాపాల నుంచి విమోచించడం మాత్రమే కాదు, ఆయన మనకు విలువిచ్చి కొన్నాడు. ఈ విషయంలో అదే రాసి ఉంటుంది. ఏంటంటే, ఇదిగో నా రక్తం వల్ల నేను క్రొత్త నిబంధన అనే పదానికి అర్థం ఏంటో తెలిసే, వీళ్ళందరూ కూడా ఆ నిబంధన కింద ఉన్నోళ్ళు అని దాని అర్థం. ఒక మాటలో అది అందరినీ ఆక్యుపై చేసింది అని దాని అర్థం. ఇంకా చాలా పెద్ద పెద్ద అర్థాలు ఉంటాయి అక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి మనం అందరూ చూస్తే జాగ్రత్తగా. విషయం ఏంటంటే, మనం ఆయన ప్రాపర్టీ అయినప్పుడు మన జీవితంలో జరిగిందంతా ఎవరు సంబంధించి ఉంటుంది? యాక్చువల్గా ఆయనకి సంబంధించి. మనం ఇది అర్థం చేసుకోవాలి. సో క్రిస్టియన్ లైఫ్లో మనకు ఎదురయ్యే ప్రతికూలమైన విషయాలు, దేవుడు మనకిచ్చే శిక్షణ అనే సంగతి అర్థం చేసుకోకుండా తప్పిపోకూడదు. మనం ఎప్పుడు కూడా మనం దాన్ని ఒప్పుకోవడం నేర్చుకోగలగాలి ఓపికగా. లేకపోతే ఏమవుతుందో తెలిసే, లోకంతో పాటు శిక్ష విధించబడడానికి మనం రెడీగా ఉండి. అదేంటి విషయం అంతా ఒకటే. ఎవరైతే ఆయన శిక్ష కింద ఉండరో, లోకంతో పాటు శిక్ష విధించబడేటప్పుడు వాళ్ళ యొక్క ఇష్టాన్ని ఆయన చూడగా కోరుకుంటాడా? వాళ్ళు ఒప్పుకోకపోయినా ఆయన ఎట్టుంటాడు? ఆయనకి వాళ్ళకి ప్రేమ కలిగిన దేవుడిగా కనపడ్డు. వాళ్ళకి ఎట్ట కనపడతాడు? ఆయన జడ్జిలాగా కనపడతాడు. ఒక మాటలో తీర్పు తెచ్చేవాళ్ళగా కనపడతాడు. అట్లా మనకు కనపడకుండా ఉండు నిమిత్తం ఆయన మనం సరి చేయాలని అనుకుంటాడు. ఎప్పుడు ఆ పని చేస్తాడంటే మనల్ని మనం సరి చేసుకోనప్పుడు కదా, అంతేనా? అక్కడ ఉన్న పదం అంతేగా తెలుగులో. మనల్ని మనం సరి చేసుకోనప్పుడు. మనల్ని మనం ఎట సరి చేసుకుంటాం? అపొస్తలుల పౌలు దగ్గరికి వెళ్దాం. నన్ను నేనే పరీక్షించుకోను, ఆయనను నన్ను పరీక్షించువాడు దేవుడే. ఒకవేళ నన్ను పరీక్షించుకొని నాలో తప్పులేమి నాకు కనపడవు, అయినను నన్ను పరీక్షించువాడు దేవుడే. ఏంటి ఈ మాటలకు అర్థం తెలిసే? అపొస్తలుల పౌలు దైవికమైన సత్యం తనకి ఎంతవరకు తెలపబడిందో అంతవరకు తను చాపుకొని దేవుడి కోసం నమ్మకంగా జీవించడానికి కావాల్సిన ఏర్పాటు కలిగినాడు. కానీ మన లైఫ్లో అలా ఉండదు. ఆ క్రమం ఎట్లా ఉంటుందో తెలిసే, ఈ రోజుకి కూడా మన లైఫ్లో మన మనస్సాక్షి చెప్తుంది ఏంటంటే, మనకు తెలిసిన సత్యం మేరకు మనం ఇంకా చాపుకోలేదని చెప్పి మన మీద మనం దోషారోపణ చేస్తూ ఉండదు తెలియకుండా. దేవుడి యొక్క విమోచనం ఎటువంటి సందేహం లేకుండా పరిపూర్ణమైంది. ఇంతకుముందు చెప్పినట్టు ఆయన మనకు కావాల్సిన అవసరం కంటే ఎక్కువ చేసి ముగించాడు. యాక్చువల్గా అది ఎప్పటికీ తీరకట్లు ఉండవలసిందే. బట్ యాక్చువల్గా అంత గొప్ప విమోచన పొందిన మనము దైవికమైన ప్రేమను చూపించేటప్పుడు తెలియకుండానే మన మనస్సాక్షి ఏం చెప్పిందంటే, ఇంకా చాలా విషయాల్లో మనం అంత ఎత్తుకు చాపుకోలేదు అన్నట్టుగా మనకు ఒక ఫీల్ ఉందనుకోండి, వెంటనే మనం ఏమని చెప్పాలా? ప్రభువా, నా మీద నాకే దోషారోపణ ఉంది. అందుకే చూడండి, మొదటి యోహాను పత్రికలో అపోస్తలుడు ఏం చెప్తాడంటే, మన మీద మన హృదయం దోషారోపణ చేసిన యెడల దేవుడి ముందు మాకు తప్పే లేదని చెప్పుకోవడానికి అసలు ధైర్యం ఉంటుందా? నీకు ఉండదు. యాక్చువల్గా నా హృదయమే నా మీద దోషారోపణ చేస్తున్నప్పుడు ఏదో ఒక చోట దేవుడు ముందుకు వచ్చి నన్ను అట్ట చేసావు నీకు వందనాలు అని చెప్పేటప్పుడు ఆ మాట ఉండదా? వాస్తవానికి ఉంటుంది. యాక్చువల్ గుర్తుపెట్టుకోవాలి. అవి దైవికమైనటువంటి విమోచన కరెక్టే. కానీ అక్కడ ఏముండాలో తెలిసే, ఎటువంటి సందేహం లేకుండా నువ్వు నాకు ఇచ్చినటువంటి విమోచన క్రమం ప్రకారం, నువ్వు నాకు ఇచ్చినటువంటి ప్రేమ యొక్క విధానాన్ని బట్టి దాన్ని నేను పూర్తిగా సమర్పించుకుంటాను అని ఆ మనసు వచ్చేంత వరకు నెమ్మది కలగదు. యాక్చువల్ ఇది నిబంధనలో ఉన్న గొప్పతనం. అబ్రహాము ఏ తప్పు లేనోడని కాదు, అబ్రహాము తన నిబంధన అనుసరించి నడుస్తాడని అతను గొప్పోడు. గమనించారా? అబ్రహాము తప్పు లేనోడని కాదు అక్కడ అర్థం. అబ్రహాము తన నిబంధనలు అనుసరించి నడుస్తాడని. ఈరోజు నిబంధన పొందే, వాగ్దానాలు పొందే, విమోచన పొందే, కానీ నడవడానికి హృదయం సెట్ చేసుకోవాలా. అప్పుడు ఏమని పిలవాలి? మనం నిబంధన ప్రజలని పిలవాలా? ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇర్మియా గ్రంథం కానీ ఎహెజ్కేలు గ్రంథం, వీళ్ళందరిలో ఆయన దేని గురించి మాట్లాడతారో తెలుసా? ఈ మనుషులతో నేను నిబంధన చేశాను, బట్ ఈ మనుషులు ఏం మీరారు తెలుసా? నిబంధన మీరారు. నిబంధన అంటే ఏంటో తెలుసంటే అర్థం వాస్తవానికి, వీళ్ళు తప్పులు చేసినప్పటికీ కూడా నేను వాళ్ళతో కోపంగా ప్రవర్తించను. ఎందుకు కోపంగా ప్రవర్తించమంటే వాళ్ళు మళ్ళా సరి చేసుకొని నా జీవితంలో నాతో కలిసి ప్రవర్తిస్తారని, నాతో కలిసి జీవిస్తారని. అందుకని నేనేం చేశానంటే, ఈ మనుషులు తప్పు చేసినప్పటికీ కూడా వీళ్ళ పాపాలు అన్నిటికీ జ్ఞాపం చేసుకొని వీరు అధికరణ విషయమై దయకలిగి ఉంటారని నేను చెప్పే అది నిబంధన. అప్పుడు మీరు వీళ్ళు ఏం చేయాలా? నేను చేసిన తప్పుల విషయంలో ఆయన ఎంతో దయకలిగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? నా తప్పులన్నీ పక్కన పెట్టి నేను ఎవరిని వెంబడించాలి? ఆయన వెంబడించాలి. ఇది నిబంధనలో జరిగే గొప్ప అడ్వాంటేజ్. కానీ ఈ మనుషులు ఈ నిబంధన ఎట్ట ఉపయోగించారో తెలిసే, ఎప్పటికీ తమ పాపాలని దేవుడు చూడకూడదు అన్నట్టుగా ఉపయోగించారు. ఎట్లా తెలుసా? నువ్వు నిబంధన చేసావుగా మా పాపాలు జ్ఞాపం చేసుకోవని,
కాబట్టి నేను నీతో వ్యవహరిస్తాను, నీతో కలిసి నడుస్తానని చెప్పడానికి బదులు ఆ నిబంధన జ్ఞాపం చేసుకుని మాకు క్షమించే అని చెప్తున్నారు యాక్చువల్గా. అప్పుడు నిబంధన కరెక్ట్గా ఉందా? కరెక్ట్గా లేదు. నా మాటలు మీకు అర్థమైనవి లేదు. తల్లిదండ్రులు పిల్లల్ని క్షమించారు తప్పులు. ఎందుకు? ఇకనైనా తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారని కదా. కానీ ఇక ఎన్నటికీ అర్థం చేసుకోలేదు. ఇంక కొన్ని రోజులకి ఏమంటారు తెలుసా? ఎంతో ప్రేమించిన తల్లి, వాడు మారడయ్యా, ఇంకా ఏమంటుంది, ఇంకా మారడయ్యా, వాడితో అనవసరం. నిబంధన మీరిపోతున్నాడు పూర్తిగా. మన లైఫ్లో దేవుడు ఎప్పుడు ఇట్లా నమ్మకొస్తాడే. కానీ మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? లైఫ్లో పొరపాటే లేకుండా ఉంటారని కాదు ఇక్కడ అర్థం, కానీ నిబంధన అనుసరించి నడవడానికి మన హృదయాన్ని స్థిరపరుచుకుంటామని. ఇది అంత గొప్ప విషయం. బైబిల్ ఎప్పుడు ఎంతో చక్కగా మాట్లాడేది. కానీ సత్యం ఏంటో తెలుసా? మనుషులు తమ లోపల ఉన్నటువంటి తమ వ్యక్తిత్వంలో సరిచేసుకోవడం అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎట్లా అనుకున్నారంటే తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎట్లా అర్థం చేసుకున్నారంటే, ఇప్పుడు ప్రభు దగ్గరికి రాగానే, బల్ల దగ్గర రాగానే ఈ వారం అంతా నేను చేసిన తప్పులు ఏంటో జ్ఞాపకం చేసుకున్నారు అనుకోండి. అది బల్ల దగ్గర జరిగే ఏర్పాటు అనుకుంటున్నావా? కాదు. ఎందుకంటే ఈ వారం అంతా చేసే తప్పులు బల్ల దగ్గరికి వచ్చే వరకు మనం ఊరుకుంటామా? యాక్చువల్గా వెంటనే క్షమాపణ అడుగుతాం. కానీ బల్ల దగ్గర చేయాల్సిన పని ఏంటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బాక్సింగ్ గారు మనకి ఇచ్చింది. ఇది బల్ల యొక్క అసలు విషయం. బల్ల దగ్గర చేయాల్సింది డిఫరెంట్, అది వేరే. ప్రభువు శరీరం అని వివేచింపక తిని తాగువాడు. ఆధునిక క్రైస్తవులు బైబిల్లో షార్ట్ కట్లు కనిపెట్టారు. ఏంటో తెలుసా? ఈ రొట్టె తిని ఈ రసం తాగువాడు నిత్య జీవం కనిపెట్టారు. వీళ్ళు సరి చేసుకోవాల్సిన అవసరంలా, తప్పని అమ్మకు నోట్లు వేసుకుంటే చాలు, వీళ్ళకేం వచ్చేసింది, నిత్యజీవం వచ్చేసింది. అందుకని చెప్పి వీళ్ళు మనుషులతో ఎంత తేడాగా ఉన్నా అదేం పట్టించుకోరు. ఆ మొక్క కోసం వెయిట్ చేస్తారు. ఆ మొక్క కోసం వెయిట్ చేసి ఏం చేస్తారు? ఆ మొక్క తీసి నోట్లు వేసుకుంటారు, అంతే, అయిపోయింది, నిత్యజీవం వచ్చేసింది. ఇదేంటో వారం వారం నిత్యజీవం కావాలి వీళ్ళకి. తీసుకుంటేనే నిత్యజీవం వచ్చింది, బట్ వారం వారం ఏమొచ్చింది మళ్ళీ వీళ్ళకి? గుడ్డి భక్తి అని చెప్పాలి, అంధభక్తి అని చెప్పాలి. ఆర్సన్ చర్చిలో చూడండి, నెల మొత్తం అది వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఇస్తారు కూడా, అది కూడా నాకు తెలియదు. దాన్ని ఏమంటే హోలీ కమ్యూనియన్ ఒక మాటలో అంటారు. యాక్చువల్గా దాన్ని ఏమంటే దివ్య బలి పూజ అని ఒక మాటలో ఉంటుంది. అది పెద్ద మాట ఉంటుంది. దానికోసం మిగతా రోజులన్నింటిలో మందిరానికి, చర్చికి లేదా కథీడ్రల్కి రాకపోయినా ఆ రోజు వస్తారు ఖచ్చితంగా. వచ్చి ఏం చేస్తారు తెలుసా? తీసుకుని వెళ్తారు యాక్చువల్గా. ఎందుకని? వాళ్ళు లేఖనాన్ని కరెక్ట్గా నమ్ముతున్నారు. ఏంటో తెలుసా? ఈ రొట్టె తిని ఈ రసం తాగువాడు నిత్య జీవం గలవాడు. నమ్మట్లేదు వాళ్ళు. నిజానికి బైబిల్ అట్టగా చెప్తుందా? నువ్వు వివేచించాల్సిన విషయం ఏంటంటే, ఇది ప్రభువు శరీరం అని వివేచం. ప్రభు శరీరం నాకు తెలుసు అండి. ప్రభు శరీరం ఎట్లా ఉందో తెలుసా? అది నా పాపాల నిమిత్తం కొట్టబడింది, నిజమే, ఆ పదం ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రభు శరీరం అంటే అది మాత్రమే కాదు. ఏంటి మరి అది? చూడండి, అక్కడే ఉంది. 1 కొరింథీ 10వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదాం. 1 కొరింథీ 10:16 నుంచి చదువుదాం. చూసారా, అపోస్తులు ఏం చెప్తున్నాడు? మనమందరూ కూడా ఒక్క రొట్టెలో పాలు పొందుతున్నాం కాబట్టి మనమందరం ఏమై ఉన్నాం తెలుసా? ఒక్క శరీరం. అదేంటి? క్రీస్తు శరీరం కదా అది. మనమంతా ఒక్క శరీరం అని చెప్తారు యాక్చువల్గా. ఎందుకంటే మనం ఆ శరీరంలో పాలి భాగస్తున్నాం యాక్చువల్గా. అది కేవలం మన పాపాల కోసం మరి విడవబడటం మాత్రమే కాదు, అది తనలో మనకు ఒక స్థానాన్ని ఇచ్చింది యాక్చువల్గా. అదే ఎఫెసీ పత్రిక చాలా స్పష్టంగా చెప్పింది. మీరందరూ శరీరంలో అవయవాలై ఉన్నారు. 1 కొరింథీ 12 కూడా అదే చెప్పింది యాక్చువల్గా. మీరు చూడండి, ఆ పక్కన ఉంది కాబట్టి దాన్ని కూడా మళ్ళీ చదువుదాం. 1 కొరింథీ 12 ఒకసారి చదువుదాం. ఈ మాటలు మనం అర్థం చేసుకోలేకపోతే ఆత్మ సంబంధమైన జీవితంలో మనం అభివృద్ధి అనే పదానికి చాలా దూరంలో ఉంటాం. యాక్చువల్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటో తెలుసా? మన మధ్యలో ఉంచబడినటువంటి ఈ ప్రాక్టీస్ ఏమాత్రం కూడా సమయం వృధా కాకుండా విశ్వాసులు పెద్ద పెద్ద అంగలతో ముందుకెళ్ళిపోవాలని దైవజనుడు యొక్క కోరిక, ఆకాంక్ష. మనం కనుక దీన్ని పట్టించుకోకపోతే సందేహం లేదు, మనం చాలా వెనకబడి ఉంటాం. ఇంకో మాటలో చెప్పాలంటే బ్లైండ్ అవుతాం, గుడ్ వాల్ అయిపోతాం. ఒక మాటలో గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే అపోస్తులుడు, మీరు శరీరంలో పాలిభాగస్తులు కదా, మీరు ఒక్క శరీరంలో పాలిభాగస్తులు కదా, మీరు క్రీస్తు యొక్క శరీరంలో పాలిభాగస్తులు కదా. మీరు దేన్ని వివేచించాలో తెలుసా? మీరు శరీరం అని వివేచించండి. శరీరం అని వివేచిస్తే ఏమవుద్ది యాక్చువల్గా? అంటే ఇక్కడ ఉన్న విషయం ఒకటే,
బల్ల అనేది ఎప్పుడు కూడా పరలోక సంబంధానికి సంబంధించిన విషయం కాదు. అది ఈ భూమి మీద వేళ్ల పరిపాలనకు సంబంధించిన విషయం మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ భూమి మీద విశ్వాసులు ప్రాక్టీస్ చేసే విషయానికి సంబంధించిందే. ఈ బల్ల నిత్య జీవానికి కావాల్సినటువంటి మనలో ఉన్న సహోదర ప్రేమను ప్రవహించేలా చేయగలదే కానీ నువ్వు పాపాలు చేసినప్పటికీ కూడా నిత్య జీవానికి ఎత్తుకెళ్ళే షార్ట్ కట్ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకున్నారా? అక్కడ ఏమంటున్నారు తెలుసా? మనం రొట్టెలో పాలు పుచ్చుకోవడం, క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకోవటమే కదా. ఎందుకు ఆ మాట చెప్పారు తెలుసా? క్రీస్తు శరీరం ఒక అవయం ఇంకో అవయం విడదీయబడి ఉండవు. కాబట్టి మీరు దాంట్లో పాలు పుచ్చుకున్న ప్రతిసారి దేని యందు విశ్వాసం ఉంచుతున్నారంటే, నేను కూడా క్రీస్తు యేసునందు పాలి బాగుస్తుందని విశ్వాసం ఉంచుతున్నాను. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు అర్థం అవ్వాలి. ఒక సామాన్యంగా మనకున్న అండర్స్టాండింగ్ విశ్వాసంలో ఎట్టుండాలంటే, నేను కూడా ఎవరితో కలిసి ఉన్నాను? నా చుట్టుపక్కల ఉన్న ప్రజలతో కలిసి ఉన్నాను. యాక్చువల్గా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం ఎట్లా ఉన్నాం తెలుసా? కలిసి ఉన్నాం. ఎందుకు ఆ సత్యం చెప్పబడింది? కలిసి ఉండాలని. ఎందుకు చెప్పబడింది? కలిసి ఉండాలని. నేను ప్రభువు శరీరం వివేచించాలి అని చెప్పినప్పుడు, వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడల్లా నేను ఏం వివేచించాలి తెలుసా? నా సౌలుతో నాకు ఏం భేదం ఉందని నేను వివేచించాలి. అలా వివేచించలేకపోతే ఏమైందో తెలుసా? పరలోక సంబంధమైన నమూనా కోసం ఇక్కడే ఇవ్వబడిన ప్రాక్టీస్ని మనం ఏం చేసాం తెలుసా? పూర్తిగా దాన్ని తప్పుతో పట్టించాం. యాక్చువల్గా అట్లాంటప్పుడు మన పరలోక సంబంధం విషయం కోసం సిద్ధపరచబడుతున్నామా? సిద్ధపరచబడట్లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రిస్టియన్ లైఫ్ ఎలాంటిదో తెలిసే? ఎంతో సామాన్యంగా పరలోకానికి ఎక్కిపోయింది, ఎటువంటి సందేహం లేదు. నా యందు నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు మరణంలోనికి రాక చీకటిలో నుండి జీవంలోనికి దాటిపోయాడు, ఎటువంటి సందేహం లేదు. కానీ అట్ ద సేమ్ టైం జీవాన్ని కలిగిన వ్యక్తిగా, విశ్వాసిగా, నిత్యజీవం కలిగిన వ్యక్తిగా ఈ భూమి మీద నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. ఇది ఇక్కడ ఉన్న విషయం, ఎటువంటి సందేహం లేదు. ఆయన నీకు ఇచ్చిన రక్షణలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. కానీ అదే సమయంలో ఈ భూమి మీద జీవించే వ్యక్తిగా ఆ జీవాన్ని మనం ప్రాక్టీస్ చేయకపోతే మనం ఎవరిని బాధపడుతుందో తెలిసే? ఆ శరీరాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోగా ఎవరిదైతే ఆ శరీరం అయిద్దో ఆ వ్యక్తిని మనం బాధపడుతున్నాం. ఆయన ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా ఆయన సంతోషపెట్టాలండి? ఎటువంటి సందేహం లేదు. బైబిల్ మొత్తం తిరగేయండి. నీ దేవుడని, నీ ప్రభువుని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో ఆయన్ని ఆరాధించాలి, ప్రేమించాలి. అట్ ద సేమ్ టైం దాని పక్కన ఒకటి ఉంది. ఏంటది? నిన్ను వలే నీ పొరుగువాన్ని. ఎందుకు ఈ మాట చెప్పారు? నిజంగా నువ్వు ఆయన ఆరాధిస్తున్నావు లేదో కనపడేది ఇక్కడే. యాక్చువల్గా ఎక్కడ కనపడుతుంది? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమిస్తున్నప్పుడు కనపడేది. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్పి దండోరా వేసి నా సహోదరుని విషయంలో నువ్వు అక్కడుండి ఎక్కడుండి అని నేను అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? నేను ఎవరిని ప్రేమించట్లా? నా సహోదరుడు అంటే ఏంటో నాకు అర్థం కాల విషయం. గమనించండి, ప్రభు మనల్ని సహోదరులుగా ఉండని పిలిచాడు. మనల్ని మనం వివేచించుకోవాల్సింది ఇక్కడే. మనకు తెలీదా? బక్సింగ్ గారు పెట్టినటువంటి ఎర్లీ డేస్కి వెళ్ళండి ఒకసారి. ఈ బల్ల ఎందుకు పెట్టారో వాళ్ళని అడగండి, బయోగ్రఫీ చదవండి, కన్నీళ్ళు వస్తాయి మనకి. ఎందుకో తెలుసా? వాళ్ళు జనాల మధ్యలో బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు ఒకళ్ళు కలుసుకొని నన్ను క్షమించండి బ్రదర్ అని అడుక్కునేవాళ్ళు. ఏమని అడుగుతున్నాడు తెలుసా? బ్రదర్ నన్ను క్షమించండి. ఏం బ్రదర్, ఏం తప్పు చేశారంటే, పెద్దగా తప్పు చేయలేదు కానీ నా హృదయంలో మీకు తక్కువగా ఆలోచన చేశాను బ్రదర్. ఏమన్నారు? తక్కువగా ఆలోచన చేశాను బ్రదర్, నన్ను క్షమించండి. ఇది మాదిరి కాదు, ఇది ఫ్యాక్ట్. ఇది ఒక రకమైన ప్రాక్టీస్ కాదు, ఇది ఒక రకమైనటువంటి మోరల్ కాదు, ఇది ఫ్యాక్ట్. ఆధునిక క్రైస్తవులు సరి చేసుకోవడం అనేది మర్చిపోయారు. తెలివిగా లేఖనాన్ని తిరగేసి దేవుడి దగ్గర నుంచి కావాల్సిన మాత్రమే తీసుకొని దేవుణ్ణి తృణీకరించడం నేర్చుకున్నారు ఈజీగా. బైబిల్ చెప్పట్లేదా? తన సహోదరుని ప్రేమించలేనివాడు ఇప్పటికీ ఎక్కడున్నాడో తెలుసా? చీకట్లో ఉన్నాడు. ఆ మాట తీసేసి కొట్టేద్దాం మన బైబిల్ నుంచి. తీసేసి దానికి బదులుగా నాకు ఇష్టమైనవాడే నా సహోదరుడు అని రాసేస్తాను అక్కడ. అప్పుడు ఏం చేయాలా? రాసేస్తాను. యాక్చువల్గా అది సహోదరుడు అవుతుందా? అది కరెక్ట్ అవుతుందా? రాశారు చాలామంది. దినాలు పొడిగించబడుతుండగా మన లైఫ్లో మనం సరి చేసుకోవాల్సిన విషయాలు ఎట్లా ఉంటాయో తెలుసా? మనం మన సహోదరుల మీద వాంఛ కలిగి ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి. వాళ్ళని చూసినప్పుడు మనం ఎవరిని చూస్తున్నామో తెలుసా? అసలు యేసు ప్రభుని చూస్తున్నాం. ఎవరిని చూసినప్పుడు? మన సహోదరుని చూసినప్పుడు యేసు ప్రభుని చూస్తున్నాం. నోరు తెరిచి తప్పు మాట్లాడాలంటే వణకాలి మనం. నోరు తెరిచి తప్పు మాట్లాడాలంటే వణకాలి మనం. మనకు ఆ మాత్రం భయం లేదండి. మనకు ఎవరు తెలియదు తెలుసా? దేవుడు తెలీదు, తెలుసు అని చెప్పుకోవడం తప్ప ఏం లేదు అక్కడ. ఆయన పాపులను సైతం ఆయన బాధ పెట్టినట్టు మాట్లాడాల. మనం సహోదరుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఇది తప్పనే తెలియట్లేదు. అదేంటో మరి నాకు అర్థం కావట్లేదు. ఇది తప్పని కూడా తెలియట్లా. ఇది తప్పని తెలియట్లా. ఆయన తన కొట్టిన వాళ్ళతో ఏం మాట్లాడాడో తెలుసా? నేను మంచి మాట ఆడిన ఎడలా నువ్వెందుకు నన్ను కొడుతున్నావు? అదే సమయంలో తప్పు మాట్లాడిన ఎడలా అదేంటో నాకు
చెప్పు. ఆయన అంత వివరంగా మాట్లాడాడు. ఉద్దేశపూర్వకంగా తప్పులు మాట్లాడి అది తప్పు అని కూడా తెలియకపోతే వీ కెన్ నాట్ కన్సిడర్ దెమ్ దట్ దే ఆర్ ద బ్రదర్స్ ఎనీమోర్. దిస్ ఈజ్ ద యాక్చువల్ ఫ్యాక్ట్. బైబిల్ చెప్పలేదు అనుకుంటున్నారా? మీరు గమనించండి, అక్కడ ఏం రాస్తుందంటే ఒక్కసారి మళ్ళీ చదవాలని నేను ఆశిస్తున్నాను. 1 కొరింథీ 11 28వ వచనం. ప్రతి మనుషుడు తన లోపల తన తప్పే ఉందని సహోదరుని చూసినప్పుడు జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వచ్చినప్పుడు తను ఏం చేయాలి తెలుసా? దాన్ని తను పరీక్షించుకోవాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒప్పుకోవాలా. పరీక్షించుకోవడం అనే పదానికి అర్థం ఏంటంటే ఇఫ్ దే ఫైండ్ ఎనీ ఫాల్ట్ ఇన్ దెమ్, విత్ ఇన్ దెమ్, వెంటనే వాళ్ళు ఏం చేయాలి తెలుసా? ఒప్పుకోవాలి. ప్రభు చెప్పలేదా? నీ అర్పణ బలిపీఠం దగ్గర పెట్టినప్పుడు నీ సహోదరుని మీద నీకు అభ్యంతరం కలిగిందని నీకు అర్థమైంది అనుకో, వెంటనే నువ్వేం చేయాలా? బలిపీఠం అక్కడే విడిచిపెట్టి నీ సహోదరుడు సమాధాన పడి నువ్వు వచ్చి ఏం చేయాలా? బలి అర్పించాలి. అప్పుడు నీ బలి అంగీకరించబడింది. నీ సహోదరుడి మీద బలి నువ్వు అభ్యంతరాన్ని తీసేసుకోకుండా అట్టని కొనసాగుతూ బలి అర్పించావంటే అది ఏమాత్రం కూడా దేవుడి చేత అంగీకరించబడదు. ఆధునిక క్రైస్తవులకి ఒప్పుకోవడం అనే పదాన్ని శత్రువు దూరం చేశాడు. ఏంటి శత్రువుకి విశ్వాసులకు ఉన్న తేడా ఏంటో తెలుసా? ఇది ఒక్కటే. వీళ్ళకి తెలిసిన వీళ్ళు ఏం చేస్తారు? తప్పు ఏం చేస్తారు? వీళ్ళు ఒప్పుకుంటారు. వాడికి తెలియదు ఆడు తప్పు చేశాడని. వాడికి తెలుసు, కానీ ఏం చేయడాడు? ఒప్పుకోడు. యాక్చువల్గా వాడికి పేరు పెట్టారు. ఏమని పెట్టారు? సైతాన్ అని పేరు పెట్టారు కదా. వాస్తవానికి అపవాది అని పేరు పెట్టారు. వీళ్ళకి ఏమని పేరు పెట్టారు తెలుసా? బ్రదర్స్ అని పేరు పెట్టారు. యాక్చువల్గా ఎంత పెద్ద డిస్టెన్స్ వన్ వర్డ్లో ఏంటో తెలుసా? వీళ్ళకి తెలిసిన పాపాలు ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళు ఒప్పుకుంటున్నారు. యాక్చువల్గా మన జీవితంలో దీన్ని స్కిప్ చేయాలని చూసామంటే ఆల్రెడీ మనం ఏమైపోయామో తెలుసా? ఆల్రెడీ ఎవరితో సహవాసం చేస్తున్నాం తెలుసా? వాటితో సహవాసం చేస్తున్నట్టు దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. మన లైఫ్లో ప్రభుత్వ సహవాసం చెప్పి మనకు అర్థం అవుద్ది. ఏంటో తెలుసా? ప్రభువా, నువ్వు నా విషయంలో అన్ని విషయాల గురించి నువ్వు రక్తం చెందించావు, బట్ అట్ ద సేమ్ టైం నేను నాకున్న ప్రతి పాపం విషయంలో నేను కన్ఫెస్ చేస్తూనే ఉంటా. ఏంటో తెలుసా? చిన్నదానికి పెద్దదానికి కూడా నేను వచ్చి డీటెయిల్డ్గా ఒప్పుకుంటా. డీటెయిల్డ్గా ఒప్పుకొని దేని గురించిలో కూడా మనకు ధైర్యం ఉండదని నేను చెప్పనేవాడిని. డీటెయిల్డ్గా ఒప్పుకోనటువంటి దేని విషయంలో అయినా మనకు ధైర్యం ఉండదు. ఎందుకో తెలుసా? దాన్ని మనం చూసి చూడకుండా వదిలిపెట్టేసాం. దేవుడు దాన్ని క్షమిస్తాడని చెప్పి నువ్వు పైపైన మాట్లాడదు. ఆయన డీటెయిల్గా లెక్క అడిగే విషయంలో మొట్టమొదటి ఉంటాడు అందరికంటే, కాదా? బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆయన ఒక దాన్ని చూడంగానే మిక్కిలు అసహించుకునేవాడు. ఏంటో తెలుసా? మరణం అనే దాన్ని ఆయన అసహించుకునేవాడు. నాజీర్ చేయబడినోడు ఎప్పుడైనా చచ్చిపోయిన కళేబరాన్ని కానీ తన రక్త సంబంధంలో చచ్చిపోయిన బాడీని కానీ ఆయన ముట్టుకున్నారనుకో వెంటనే వీళ్ళు అపవిత్రులు అయిపోతారని ఓల్డ్ టెస్ట్మెంట్లో రాస్తుంది. యాక్చువల్ అలాంటి వాళ్ళు అసలు తన రక్త సంబంధం చనిపోయినా కూడా వెళ్ళకూడదని చెప్పే నిష్కర్షమైన మాట రాయబడింది. ఎందుకట్లా రాస్తుందంటే ఆయన మరణాన్ని ద్వేషిస్తాడు. అసలు మరణం అంటే ఏంటి? తప్పు చేయనోడు అంటే ఏం లేడు కదా ఈ భూమి మీద. పాపం వల్ల వచ్చే జీవితం మరణమే కదా. మరణం అంటే ఏంటో తెలుసా? తెలిసిన పాపాన్ని ఒప్పుకోకుండా కొనసాగించడం మరణం. మనకు అర్థమవుతుందా? తెలిసిన పాపాన్ని ఒప్పుకోకుండా క్షమించబడకుండా పాపంలో వచ్చే జీవితం మరణాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళు వహించుకొని పోతా ఉన్నారు. దిస్ ఈజ్ కాల్డ్ డెత్. ఒక మాటలు దేవుడు దాన్ని అసహించుకుని ఉమ్మేస్తాడు. యాక్చువల్ మనం గుర్తుపెట్టుకో మన లైఫ్లో. అందుకని మనం ఎంతో సామాన్యంగా మనకు తెలిసిన పాపం విషయంలో ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి. క్రైస్తవుల మధ్యలో ఈ విషయం జరగడం ఉద్యమం. బ్రో ఐఎమ్ సారీ, నేను మీ విషయంలో నేను తప్పుగా అనుకున్నాను. బ్రో ఐఎమ్ సారీ. మనకి ఇటువంటి ఈ ఏర్పాటు మన మధ్యలో మన ప్రభువు మనం పాప స్వభావాన్ని కలిగిన వాళ్ళని ప్రూవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మన ప్రభు యొక్క రక్తంలో కడుక్కున్నామని కూడా ప్రూవ్ చేస్తుంది. ఇది శత్రువుకి ఏమాత్రం చోటు లేకుండా చేస్తాం. ప్రభు మనల్ని సరిచేసి చక్కబెట్టి అంతకంతకు ఎదిగేలా చేస్తుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. రాయబడలేదా? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను తల మీద పోయిపడి గడ్డం మీదుగా కారి అంగి అంచుల వరకు దిగజారి పరిమళించిన సువాసన తైలం వలె ఉంది. శాశ్వత జీవం సియోను కొండల మీదకి దిగి వచ్చే హెర్మోను మంచు వలె ఉంది. శాశ్వత జీవం ఆశీర్వాదం అచ్చట ఉండవాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కీర్తన 133 చదివి మనకు అర్థమవుతుంది. శాశ్వత జీవం అంటే అర్థం ఏంటో తెలుసా? అన్సీజింగ్ లైఫ్. ఒక మాటలో ఎడం తెగనటువంటి జీవం. కానీ ఎప్పుడు తెగిపోద్దో తెలుసా? ఐక్యత అనేది లేనప్పుడు. యాక్చువల్గా ఎప్పుడు తెగిపోద్దో తెలుసా? విశ్వాసులు లేదా సహోదరులు తమకు తెలిసిన పాపాలను కూడా సహోదరుల దగ్గర ఒప్పుకోనప్పుడు ఎప్పుడు తెగిపోద్దో తెలుసా? ఆశీర్వాదం ఎప్పుడు మిస్ అయిపోద్దో తెలుసా?
వాళ్ళలో మరణాన్ని కొనసాగించడానికి ఉద్దేశపూర్వకంగా శత్రుత్వ చేతులు కలిపినట్టు. ఏం పట్టుకెళ్తాం ఈ భూమి నుంచి నాకు చెప్పనివ్వండి, నన్ను అడగనివ్వండి. ఏం పట్టుకెళ్తాం ఈ భూమి మీద నుంచి? పెద్ద పొజిషన్ పట్టుకెళ్తామా? ఈ కీబోర్డ్ ఎత్తుకెళ్తాను నేనేమన్నా? ఇగో పెద్ద పెద్ద ఏమైనా ఎత్తుకెళ్తానా? నా లోపల ఉన్న దేవుడిని మాత్రమే. ఆయన పాపుల మీద, దుర్మార్గుల మీద, అనీతిని మీద వర్షం కురిపిస్తే నేను నా సోదరులతో కలిసి క్షమాపణ అడగడం కూడా నాకు మరి ధైర్యం చేయట్లేకపోతున్నానంటే నేను ఆల్రెడీ ఎక్కడ ఉన్నాను తెలిసే, ఓడిపోయా నేను. వీళ్ళు ఏమనుకుంటారంటే యాక్చువల్గా నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి, ధైర్యంగా ఆల్రెడీ పిరికోళ్ళు అయ్యి వీళ్ళు క్షమాపణ చెప్పలేకపోతున్నారు. మన లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటి వాటికి ఏమాత్రం చోటు ఇవ్వకూడదు. దేవుడు ఎంత తెలివిగా ఈ భూమి మీద దైవికమైన రాజ్యాన్ని ప్రదర్శించడానికి సహోదరుల మధ్యలో ఈ చక్కటి రిలేషన్ పెట్టాడు. మనల్ని మనం విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదు. ఎంత చక్కటి మాట అది. ఒకవేళ దేవుడు మనల్ని శిక్షించినప్పటికీ కూడా లోకంతో పాటు శిక్షించబడకుండా మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు. మీకు తెలుసా లేదో, ఒక వాక్యం మనకి కొన్నిసార్లు అర్థం కదా. చూడండి, యాకోబు రాసిన పత్రిక, అది చాలా రిలేటెడ్. ఈ మాట చెప్పి మనం ముగించు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం మనం అందరూ కలిసి చదువుతాం. క్షమించండి, 14వ వచనం నుంచి చదువుతాం. క్షమించండి, 13 నుంచి కూడా మనం చదవచ్చు. 5:13 నుంచి. గమనించండి, కింద చదవండి. గమనించారా? యాకోబు ఎప్పుడు కూడా మనలో స్వైన్ లైఫ్ని డీల్ చేస్తాడు. ఎప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు తెలుసా? మీలో అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి తెలుసా? చర్చ్ లైఫ్లో ఉన్న మెంబర్స్ అని దాని అర్థం. మీలో అని చెప్పినప్పుడు ఎవరైనా రోగి అయిన ఎడల, ఎవరైనా సంతోషంగా ఉన్న ఎడల, ఈ మాటలకు అర్థం ఏంటో తెలుసా? కొంతమంది అట్టుంటారు, కొంతమంది ఎట్టుంటారు. ఇది సర్వసామాన్యమే. కాబట్టి చర్చ్ లైఫ్లో ఇది సర్వసామాన్యమే. కానీ అట్ ద సేమ్ టైం మీరేం చేయాలో తెలుసా? ఒకటి పాపాలు ఒకటి ఒప్పుకోండి, ఒకటి కోసం ప్రార్థన చేయండి. కానీ అట్లా చేయకుండా ఏదైనా జరిగిందంటే దీర్ఘకాలికంగా ఏమవుతారో తెలుసా? మీలో ఎవరైనా రోగి అని ఎట్లా అని ఈ పదానికి ఉన్నటువంటి గ్రీక్ టెస్ట్లో ఉన్నటువంటి ఆ మీనింగ్స్ ఎట్లా ఉంటాయి తెలుసా? దీర్ఘకాలికంగా అని దాని అర్థం. దీర్ఘకాలికంగా, ఎంతో దూరంగా. నేను ఆ మధ్యకాలంలో రాయలసీమ పరిచర్కి వెళ్ళాను 10 days. అక్కడ ఒక ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలన్నా అని చెప్పారు. సో ఎవరు ఈయన అని అడిగితే ఆయన ఒకప్పుడు సంఘ పెద్ద అన్న వాస్తవానికి, కానీ 1 సంవత్సరం నుంచి రావట్లేదన్న. ఎందుకు సంవత్సరం నుంచి రావట్లేదు? అంతకుముందు కూడా 2-3 సంవత్సరాలు కూడా ఆయన ఎవరో తీసుకొచ్చేవాళ్ళు. యాక్చువల్గా ఉండి కాసేపు వెళ్ళిపోయేవాడు అంతే. ఇప్పుడు ఆ సంవత్సరం నుంచి అది కూడా లేదు యాక్చువల్గా. కానీ మనం ప్రార్థన చేయాలి అన్నాడు. చేయాలని చెప్పినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన ఏమన్నాడు తెలుసా? బెడ్ మీద ఉండి, అన్న నాకు దయ్యం పట్టలేదన్న, మీరు ఇలా ఎవరు నమ్మట్లేదు, నాకు దయ్యం పట్టలేదన్న అంటున్నాడు గట్టిగా. జరిగింది చెప్తున్నాడు నేను యాక్చువల్గా. నాకు దయ్యం పట్టలేదన్న. దయ్యం పట్టలేదా? ఎందుకు ఈ మాట చెప్తున్నాడు యాక్చువల్గా? సరే మేము ప్రార్థన చేసాం, బయటకు వచ్చాం యాక్చువల్గా. కానీ నాకు కొంత అర్థం అవుతుంది మెల్లగా. సో నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత అసలు విషయం నాకు క్లియర్గా చెప్పాను. ఈయన అంతకుముందు సేవకుని కొట్టాడు అన్న అని చెప్పాడు. ఏం చేశాడు ఆయన? సేవకుడు కొట్టాడు. ఎన్ని రోజుల నుంచి మూలపడ్డాడు తెలుసా? సరే, కానీ ఇక్కడ విషయం ఏంటో తెలుసా? వీళ్ళు వెళ్ళి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలా? నిజానికి ఆయన దయ్యం పట్టలేదు అంటున్నాడా? ఆయనకు ఉంది యాక్చువల్గా. ఎవరో వచ్చి ఆయన భయపడతారు, రాత్రిపూట కేకలు పెడతాడు. ఆయన ఆవిడే చెప్పిద్ది యాక్చువల్. కిచెన్ నుంచి చెప్తుంది ఆవిడ, అన్న ఈయనట్టానే అంటాడు కానీ రోజు కేకలు పెడతాడు, పెద్ద పెద్ద కేకలు పెడతాడు అని. ఎందుకట్లా జరుగుతుందో తెలుసా? ప్రభు మనం శిక్షిస్తే చాలాసార్లు ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది యాక్చువల్గా. చాలాసార్లు ఎట్లా ఉంటుంది. వీళ్ళు ఇది తప్పనే తెలుసుకోలేకుండా దైవిక విషయాల్లో అలాగే మొండిగా ఉంటే ఖచ్చితంగా ఇటువంటి లొకేషన్కి చేరతారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. కానీ ఇక్కడ ఒక చక్కటి రెమెడీ ఉంది. అదేంటో తెలుసా? సహోదరులు, పెద్దలు అనే పదం ఇప్పుడు రాయబడింది. దాని అర్థం ఎదిగినోళ్ళు, సహోదర ప్రేమ తెలిసిన వాళ్ళు అని దాని అర్థం. వీళ్ళు వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా? రోగి ఏమవుతాడు? స్వస్థపడుతాడు. ఒకవేళ అతను తప్పు చేస్తే ఏమవుతాడు? పాప క్షమాపణ
పొందుతాడు. మీకు గుర్తుపెట్టి చర్చ్ లైఫ్లో ఆయన చేసిన ఏర్పాటు ఎలాంటిదో మనకు అర్థం కాకపోతే మన లైఫ్లో మనం దేనికోసం వెయిట్ చేస్తున్నామో తెలుసా? దేనికోసం వెయిట్ చేస్తున్నామంటే దేవుడి యొక్క మరి తీక్షణమైనటువంటి ఒక మాటలో చెప్పాలంటే ఆ ప్రతికూలంగా ఉండే ఆయన యొక్క హస్తం కోసం ఎదురు చూడటం తప్ప వేరే దారి లేదు. మన లైఫ్లో అలా ఉండకుండా ఎడతెగని ఆ జీవం యొక్క ప్రవాహం ఉండాలంటే ఆ రొట్టె తిను తాగు, అట్ ద సేమ్ టైం నువ్వెవరితో కలిసి ఉన్నావు వాళ్ళతో పెట్టకుండా అంటే ఆ రొట్టెలాగే ఉండు. ఆధునిక క్రైస్తవులు తెలివితేటలు మీరు ఏంటి తెలిసే? మేము వాళ్ళతో సావాసం చేయం, వీళ్ళతో సావాసం చేయం. ఏం చేస్తాం? ఆ రొట్టె మాత్రం తింటాం. ఏం తింటాం? బుద్ధి లేని వాళ్ళని పిలవాలి. వాళ్ళని ఏమని పిలవాలి తెలుసా? సావాసం ఏముందయ్యా, ఇదేగా మెయిన్. చక్క పెట్టుకోవాల్సింది ఇక్కడేగా, సరి చేసుకోవాల్సింది ఇక్కడే నువ్వు తప్పుతో నడిస్తే సరి చేసుకోవడానికి ఇక్కడ ఏం మిగల్లా అక్కడ వాస్తవానికి. ఎటువంటి సందేహం లేదు, బైబిల్ క్లియర్గా చెప్తుంది. మనతో ఎవరు సరిగ్గా లేరో వాళ్ళని మీరు అన్యుడిగా సుంగరగా ఎంచుకోండి, వాళ్ళ వల్లే అభివృద్ధి ఆగిపోతుంది. ఆ సంగతి గుర్తుపెట్టుకోండి అని ప్రభు చెప్పాడు. యాక్చువల్ దానివల్ల మీరు ఏకాభిప్రాయంతో దేన్ని బంధించాలో దాన్ని బంధించలేకపోతున్నారు. యాక్చువల్గా ఇది మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చెప్పబడుతున్న విషయం. మన అభివృద్ధి ఆగిపోవడానికి కారణం శత్రువు కాదు, సాతాను కాదు, సహోదరులే. ఇది బైబిల్ చెప్తుంది. మీరు దేన్ని బంధిస్తో నేను దాన్ని బంధించడానికి బైబిల్ చెప్పాలా? ఏం చెప్తున్నా? మీరు దేన్ని బంధిస్తారో నేను దాన్ని బంధిస్తా. కానీ మీ మధ్యలో బంధించడానికి కావాల్సిన వన్నెస్ రాకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఒకడు తన గురించి తను గొప్పగా అనుకుంటున్నాడు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. అది మాథ్యూ గాస్పెల్ 18th చాప్టర్ చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అది చర్చ్లో జరిగే విషయాలన్నీ ముందుగానే చెప్పబడ్డాడు అంత క్లారిటీగా. కానీ అతను తర్వాత ఒప్పుకున్నప్పుడు నేను ఎంతవరకు అతను క్షమించాలి? ఆ పోర్షన్ క్లీన్గా రాసిపడి ఉంది అక్కడ. ఏం రాయబడి ఉంది? నేను ఎంతవరకు క్షమించాలి ఆయన్ని? 7 మార్లు మట్టుకు, అంటే 70 ఏళ్ల మారు మట్టుకు. నిజమే, అతను ఒప్పుకున్నప్పుడు నువ్వు క్షమించి తీరాలి. కానీ ఒప్పుకోకపోతే యూ హ్యావ్ నో రైట్ టు ఫర్గివ్ హిమ్. నువ్వు ఆ మానసికంగానో లేదా ప్రాంతీయతను చూపించడానికి ఏమి లేదు అక్కడ. వి షుడ్ ఎలిమినేట్ దెమ్. ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోలేకపోతే ఏమవుతుందో తెలుసా? ఎవరో కాదు మన అభివృద్ధికి అడ్డం. దైవికమైన సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం మనమే కావచ్చు యాక్చువల్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మనలో మన సహోదరులతో ఎటువంటి ఇబ్బంది లేకుండా